హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. 6వ తరగతిది సాలార్జంగ్ మ్యూజియము. సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడుంది? హైదరాబాద్లో ఉందన్నమాట. సరే, మ్యూజియం అంటే ఏంటంటే మ్యూజియంలో అనేకమైనటువంటి మన పూర్వీకులు అంటే రాజులు ఉపయోగించినటువంటి సామాన్లు, వాళ్ళు ఉపయోగించినటువంటి కత్తులు, తర్వాత వచ్చేసి వాళ్ళు ఉపయోగించినటువంటి పరికరాలన్నింటినీ మనము వాటిల్లో చూడొచ్చు అనమాట. వాటిలన్నింటినీ పిల్లలకి చూపించడం జరుగుతుంది. ఒక ప్లేస్ని ఎంచుకొని, ఒక భవనాన్ని ఎంచుకొని ఆ భవనంలో ఉంచుతారనమాట. దాన్ని మనము చూస్తాము. దాన్నే మ్యూజియం అని అంటామన్నమాట. నేను ప్రతిరోజు డైరీ రాస్తా. అందులోని విషయాలు చాలా ప్రత్యేకమైనవి. ఆ విషయాలు ఏమిటో ఈ కింది పాఠంలో మీరే చదివి తెలుసుకోండి. ఇక్కడ చూడండి, తేదీ 2018లో రాశారు, 27/8. ఈరోజు నా బడి నుండి ఉపాధ్యాయులు పిల్లలందరము కలిసి విహారయాత్రకు బయలుదేరాం. విహారయాత్ర అంటే తెలుసు కదా, టూర్ అనమాట. బస్సు హైదరాబాద్ చేరుకోగానే కిటికీ దగ్గర వెళ్ళి బయటికి చూసామన్నమాట. కోట లాంటి పెద్ద భవంతిని చూసాము. అదే సాలార్జంగ్ మ్యూజియము. అందరము బస్సు నుండి దిగి ప్రవేశ రసీదులు తీసుకొని మ్యూజియంలోకి వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్ళడానికి పాస్ అనమాట, అవి తీసుకొని లోపలికి వెళ్ళాము. సాలార్జంగ్ మ్యూజియం వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి దర్శనీయ స్థలాల్లో ఒక ముఖ్యమైనటువంటి సందర్శనశాల. ఇది మూసీ నదికి దక్షిణము ఒడ్డున దార్ ఉల్ షిఫా అనేటువంటి ప్రాంతంలో ఉందన్నమాట. హైదరాబాద్కు చెందినటువంటి నిజాం పరిపాలకులలో సాలార్జంగ్ కుటుంబానికి చెందినటువంటి మీర్ యాసుఫ్ అలీఖాన్ సాలార్జంగ్ అనేటువంటి వ్యక్తి ప్రపంచం నలుమూల నుండి విలువైనటువంటి కళాఖండాలను, వస్తు సామగ్రిని సేకరించాడనమాట. అంటే వివిధ రకాలైనటువంటి దేశాల నుంచి అనేకమైనటువంటి వింత విషయాలు అనేటువంటివి ఉంటాయి కదా, అలాంటి విషయాల్లో వస్తువులు కూడా ఉంటాయి. ఆ వస్తువులన్నింటినీ సేకరించాడనమాట ఈయన. అర్ధచంద్రాకారంగా ఉన్నటువంటి ఈ మ్యూజియము 1951 డిసెంబరు 16వ తేదీన ప్రజలు సందర్శించడానికి ప్రారంభించారనమాట. భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద మ్యూజియంలో ఇది 3వ స్థానంలో ఉంది. దీనిలో మొత్తం 38 అరలు ఉన్నాయన్నమాట. అర అంటే ఒక్కొక్క రూము. ఒక్కొక్క అరలో ఒక్కొక్క తీరుకు చెందినటువంటి పురాతన కళాఖండాలు ఎన్నో ఉన్నాయన్నమాట. అంటే రకరకాలైనటువంటి వస్తువులు మనము ఈ యొక్క సాలార్జంగ్ మ్యూజియంలో చూడవచ్చు. ఒక అరలో అన్ని అద్దాల బొమ్మలుంటే, మరొక అరలో అన్ని చెక్క మీద చేసినటువంటి శిల్పాలు, ఇంకొక అరలో వచ్చేసి పెద్ద పెద్ద పెయింటింగ్లు మనము చూడొచ్చు. మరొక అరలో అన్ని దేవుళ్ళ విగ్రహాలు, మొఘల్ చక్రవర్తులు ఉపయోగించినటువంటి షర్వానీలు, వాళ్ళు ఉపయోగించినటువంటి డ్రెస్సులు అనమాట, శాలువాలు, గాజు పాత్రలు, ఎన్నెన్నో రకరకాలైనటువంటివి చూసిన కొద్దీ చూడముచ్చటగా ఉంటుంది. ఒక అరపేరు పిల్లల గ్యాలరీ. ఎన్ని మంచి బొమ్మలు ఉన్నవో, అందంగా చెక్కతో చేసినటువంటి బొమ్మరిళ్ళు, ఆ లోపల ఉండేటువంటి సామాన్లన్నీ బుజ్జిగా ఉన్నాయి. మంచాలు, సోఫాలు, కుర్చీలు, ఇళ్ల ముందు తోటలు కలకల్లాడుతూ ఉన్నాయన్నమాట. దాని పక్క అరలో అన్ని యుద్ధానికి చెందినటువంటి అనేకమైనటువంటి బొమ్మలు, చిట్టి పొట్టి యుద్ధ నౌకల బొమ్మలు, తర్వాత వచ్చేసి బుజ్జి సిపాయిల బొమ్మలు, అశ్వదళాల బొమ్మలు, ఫిరంగుల బొమ్మలు వందల కొద్ది అద్దాల పెట్టెల్లో పెట్టారనమాట. అవి చూసేందుకు చాలా బాగున్నాయి. ఈ మ్యూజియంలోని గంటల గడియారము చాలా ప్రధానమైనది. ఆ గంటల గడియారాన్ని చూడడానికి ఇసుక వేస్తే రాలనంతా జనం గుమిగూడారనమాట. మా ఉపాధ్యాయులు ఎలాగోలా మాకు గడియారం అనేటువంటిది కనపడేటట్లు చేశారు. గడియారము పెద్ద నగిషి చెక్కినటువంటి చెక్క డబ్బాలో ఉంది. ఎడమ పక్క చిన్న ఇల్లు, దాని తలుపు మూసి ఉందన్నమాట. మధ్యలో ఒక గంట ఉంది. కుడిపక్క చెట్టు క్రింద ఒక మనిషి డోలు కొడుతున్నట్లుగా ఉంటుందన్నమాట. అది ప్రతి సెకన్కి ఒక దెబ్బ కొడుతుందనమాట. ఆ మూసి ఉన్నటువంటి తలుపులు తెరుచుకొని ఒక మనిషి బయటకు వచ్చి ఆ గడియారంలో ఎన్ని గంటలు ఉంటుందో అన్ని గంటలు కొట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి తలుపులు మూసుకుంటాడు. దాన్ని చూసి మేమందరము విస్తుపోయామన్నమాట. ఆ కాలంలో చూడండి ఎంత అందమైనటువంటి వస్తువులని తయారు చేశారో చూడండి. గడియారం వెనక ఉన్న అరలో అన్ని పాలరాతి శిల్పాలే. ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటి రెబెక్కా శిల్పము ఆ అరలోనే ఉంది. ఈ రెబెక్కా శిల్పము ఒక ఆడమనిషి నెత్తి మీద నుండి కింది దాకా సన్నటి పరదా కప్పుకున్నట్లు, ఆ పరదా నుండి ముఖం కనపడుతున్నట్లు ఉందన్నమాట. ఆ శిల్పం ఎంతో తద్రూపంతో కనపడుతుంది అనమాట. చూడండి, ఇదనమాట శిల్పము.
అక్కడ నుండి పక్క ఆరలోకి వెళ్ళాము. అందులో అన్ని ఏనుగుల దంతంతో చేసినటువంటి శిల్పాలే ఉన్నాయి. ఒక్కొక్కటిని చూస్తూ ఉంటే కళ్ళు జిగేలుమంటున్నాయి. పెద్ద ఏనుగు దంతం మీద పడవ ఇల్లు ఉన్నట్లు, అది సముద్రంలో పోతున్నట్లు, ఇంకొక దంతం మీద సీతారాములు వనవాసం చేస్తున్నట్లుగా ఉన్నాయి. ఇంకా విచిత్ర దర్పణంలో నిలువెత్తు చెక్క శిల్పాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. తీరు తీరు వస్తువులు, లెక్కలేనన్ని బొమ్మలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసుకుంటూ బయటికి వచ్చి బస్సులో ఎక్కి బడికి ఆనందంతో చేరాము. ఇంతటి అందమైనటువంటి ప్రదర్శనశాలకు ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించవలసిందే. నేను రోజు డైరీలో రాసిన విషయాల్లో ఇది చాలా ప్రత్యేకమైంది. మళ్ళీ మళ్ళీ చదువుకోవడానికి ఉపయోగపడే పేజీలు, బాగా నచ్చిన ఎన్నటికీ మరువలేని ఆనందాన్ని ఇచ్చేటువంటి పుట్టలు అంటే పేజీలు అనమాట, రాసినటువంటి విషయాలు. తర్వాత వచ్చేసి మ్యూజియం అంటే వస్తు ప్రదర్శనశాల. అనేక రకాలైనటువంటి వస్తువులు మనము ఆ యొక్క ప్రదర్శనశాలలో చూడొచ్చు. విహారయాత్ర అంటే విజ్ఞాన యాత్ర, మనకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ లభించేటువంటి టూర్ అనమాట. నగిషి అంటే సొగస్సు అనమాట. తర్వాత వచ్చేసి దర్పణం అంటే అద్దము, భవంతి అంటే పెద్ద భవనము, విస్తుపోవడం అంటే ఆశ్చర్యపోవడము.